26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సీఎం రేవంత్ రెడ్డి క్షుద్ర పూజలు చేసి అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. సంగారెడ్డి సభలో జిల్లాకు వరాలు కురిపిస్తారు అనుకుంటే వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు ఆమె. మెదక్ జిల్లాకి ఏమన్నా ఇస్తారేమో అని చెప్పేసి ఆలోచనతో మేము ఉన్నాం. కానీ ఉట్టి వ్యక్తిగత విమర్శలు, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడమే తప్ప మరి ఒక్క కొత్త వర్క్ అయినా శాంక్షన్ చేసిందా అని చెప్పేసి అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక నియంతలాగా మాట్లాడడం జరుగుతోంది. నిన్న ఏమంటున్నారు, హరీష్ రావు గురించి మాట్లాడుతూ క్షుద్ర పూజలు చేయడానికి వేరే రాష్ట్రాలకు పోయినామో అని చెప్పేసి అంటున్నారు. ఒక గౌరవపదమైనటువంటి పోస్ట్లో ఉండి మరి మీరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతూ ఉంటే ఈ మోడర్న్ యుగంలో కూడా మీరు మళ్ళీ రాతి యుగం వైపు మరి ప్రజల్ని ఆలోచనలు చేసే విధంగా చేస్తున్నారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నిజంగా క్షుద్ర పూజలపైన మీకు ఆ నమ్మకం ఉంటే మరి మీరు కూడా ఈరోజు అటువంటి పూజలు చేసి అధికారంలోకి వచ్చిండ్రా అని చెప్పేసి కూడా అనుమానం కొంతమందికి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.